హలో మావా, నమస్తే. వానాకాలమే అయినా గానీ మా ఇంటి దగ్గర ఉన్న గుంటలు ఎండిపోతున్నాయిలే గానీ నిండిపోవట్లేదు. అందుకని ఎండు చేపలు పట్టుకుందామని ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే ముందుగానే అంతా ఎండిపోయింది. అందుకని ఇంకొంచెం ముందుకొచ్చాను. ఇప్పుడైతే మనం సముద్రంలో చేపలు పట్టడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడైతే ఈ తాత ఆల్రెడీ రంగంలోకి దిగున్నాడు. ఏంది సరిగ్గా వేయట్లేదు అంటున్నాడు. మావ ఎవరైనా ఫస్ట్ బాల్ లో 6 కొట్టాలనుకుంటారు. నేను మాత్రం ఫస్ట్ బాల్ లోనే డక్అవుట్ అయిపోయా. ఇంద్రా ఒక్కడు కూడా లేదు. చూపి తొందరగా వెయ్యి మామూలు చెప్తా నీకు. వాళ్ళు బకెట్ వేసేవి అందులో. బా అది మాత్రం చాలు మామూలు. మెల్లగా లాగురా పురుషోత్తం. దొబ్బేసా తాగి పైకి లాగి. అదిగో దొబ్బేస్తుంది. ఇటేస్తున్నా ఇటే మామ. బా ఏమేసావయ్యా. చిక్కుపడింది. మెల్లగా కూర్చొని జాడి చిక్కు తీసుకొని మెల్లగా. ఇప్పుడు లాగురా స్పీడ్గా. మనము ఊపు తీసుకొని ఏమో మంచిగా వేసాడు ఇలా. వద్దులే ఎవరు పడుతున్నట్టున్నారు కదా. నీకేం మో వీళ్ళెవరు సామె. పెద్ద ఫిషింగ్. లేడీస్ కూడా ఉన్నారు. రాడ్ని పైన వేసుకో. ఇసుకలో నడవలేకపోతున్నారా సామె. ఆయాసం వస్తున్నాయి ఆ ఇసుకలో నడిస్తురా నీకు. ఏడు నీళ్ళు. భారీ వలలయ్యా. అల్లది కాదు ఎవడు నీళ్ళల్లో. వెళ్దామా పైకి. పైకి వెళ్దాం. ఉరుకు పైకి వెళ్దాం పాప. చాలా రోజుల తర్వాత బీచ్ కి అయితే వచ్చాం. మేము వచ్చేటప్పటికే అన్నోళ్ళు అయితే పడుతున్నారు. మనకి ఏమైనా పడతాయో లేదో చూద్దాం. మరి ఈసారి రాడ్ కూడా తెచ్చాం. రాడ్కి వచ్చేసి చేప కట్టా, ప్లాస్టిక్ ది. దా చూద్దాం దా. చేపలు పడుతున్నాయా? కూర్చో. దిగిందనుకో ఇరగొట్టేశారు మా ముళ్ళు. ఈ చేప ఉన్నాయి. ఈ చేప 2 కళ్ళు ఇట్టున్నాయి. ఒక కళ్ళు ఒక పక్క ఇట్టుంది, నోరు ఇట్టుంది. డిఫరెంట్గా ఉన్నాయి అయితే అసలు. మావ మనమైతే ధూమ్ధాంగా చేపలు పడుతున్నాం. ఇంతలోకే పక్కన వలైతే బయటికి లాగారు. అందులో ఏమేం చేపలు పడ్డాయో చూపిస్తారండి. మా ఇక్కడ పీతనైతే చూస్తున్నారు కదా, ఇది చాలా కాస్ట్లీ. ఇక్కడైతే సరిగ్గా చూపించడానికి కుదరట్లేదులే గాని ఒక్కో అడుగుకి ఒక్కో రకం చేప అయితే ఉంది.
బొమ్మ. పడితే పడతాయి, లేకపోతే లేదు. కుట్టేం పర్లేదు, ఇదే ఇంకా ఇసిరేసి లాక్కుంటున్నాడు. ఇదేం చాప్ ఇది? తినేదేనా అది? మా ఒక్క నిమిషం, ఇప్పుడైతే నేను మీకు చాలా రేర్ చేపలు అయితే చూపిస్తాను. ఈ చేప పేరు వచ్చేసి పండుగప్పయ్య. ఇంకి ఎర్ర చేప పేరేందో తెలియదులే గాని ఇది కూడా ఇదైతే దగ్గరగా 1 కేజీ దాకా అవుతుంది. దీన్ని అయితే కాసేపు పక్కన పెడదాం. ఇంకా మన పండుగప్ప విషయానికి వస్తే ఇది మాత్రం 2 కేజీల పైనే. కానీ ఇది కొనాలంటేనే 2 గాజులు అమ్ముకోవాలి. కానీ మనం గాజులు వేసుకోం కాబట్టి దీన్ని కొనే అవసరం అయితే మనకు రాలేదు. అయినా గానీ సూపర్ ఫిష్ అన్నమాట. చాలా బాగుంది టేస్ట్. నేను ఒకసారి తిన్నాను. ఇంకా మనం పట్టే చేపల విషయానికి వస్తే ఇక్కడ ఏం చేపలు ఉన్నాయో గానీ గ్యాలంకి పెట్టి వేసిన రొయ్యని గ్యాలం టచ్ అవ్వకుండా మొత్తం తినేస్తున్నాయి. ఎలాగైతే అలాగైందిలే గానీ సముద్రంలో చేపలు పడుతుంటే మస్తు కిక్ వస్తుంది. ఇంతలోకి మనోడికి ఒక చేప పడింది. దీని పేరేందో నాకైతే తెలీదు. దీని మీద మచ్చ ఉంది కాబట్టి దీన్ని మనం మచ్చ అని పిలుద్దాం. రేపు పడిందిరా అదిగోరా ఎలిగట్టరా. ఇంతలోకి మనోడికైతే ఇంకో చేప అయితే పడింది. చేపను చూపిరా అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈ రోజుకైతే ఇంతే. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సముద్రం సౌండ్, మేము బ్రిడ్జి ఎలా దాటామో ఏం ఎడిటింగ్ చేయకుండా వేసేసాను, ఎలా ఉందో చూడండి.